ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం పాత కల్లూరు గ్రామంలో సర్వే నెంబర్ 272లో 439 ఎకరాల భూమి ఉంది. అందులో 54 ఎకరాలు కొంతకాలంగా కల్లూరు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు సాగు చేసుకుంటున్నామని, మా భూమిని మాకు తెలియకుండా కొంతమంది దళారులు అమ్ముకుంటున్నారని ఎంఆర్ఓ రజనీ కుమార్ కి ఫిర్యాదులు ఇచ్చారు. ఎంఆర్ఓ ఫిర్యాదులను పరిశీలించి సాగులో ఉన్న వారు ఎవరు, లేని వారు ఎవరు అని గ్రామ విఆర్ఓ కాసిం, సర్వేయర్ మరికొంతమంది రెవెన్యూ అధికారులను కలిపి సర్వే నెంబర్ 272 భూములను పరిశీలించారు. వీరి వెంట ఫిర్యాదుదారులు కల్లూరు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు ఉన్నారు. కానీ భూమి కొనుగోలు చేసిన భూమి హక్కుదారులు అక్కడికి రాలేదు. అర్జీదారులు మా భూములు మాకు ఇప్పించాలని అధికారులను ఈ సందర్భంగా కోరుకున్నారు. 272/2లో 420 ఎకరం ల్యాండ్ మొత్తం ఏడైతే మొత్తం ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్లో కల్లూరు గ్రామానికి చెందిన పాత కల్లూరు గ్రామానికి చెందిన ఎస్సీలు మాదిగల మేము ఒక 50 కుటుంబాలలో వచ్చి తలా ఎకరం సాగు చేసుకుంటున్నాం. గత 7-8 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నాం. ఈ పొలానికి నుస్సం ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి, అలాగనే వినకొండ గోపాలరావు రియల్ ఎస్టేట్ వ్యాపారి, అలాగనే మా గ్రామానికి చెందిన అగ్ర కులాలకు చెందిన వ్యక్తి మద్దినేని వెంకటేశ్వర్లు, వీళ్ళు ముగ్గురు కలిసి మమ్మల్ని దౌర్జన్యానికి దిగి మమ్మల్ని కొట్టబోయి కందికట్టకి నిప్పేసి గతంలో ఈ రకంగా చేసి మమ్మల్ని మాకు తెలియకుండా మా పంట పొలాల్లో పైరేసి ఇలా మా మీద దౌర్జన్యానికి దిగుతున్నారు. కావున ఈరోజు మాకు సర్వేరు వచ్చారు, అధికారులు వచ్చారు, సర్వే చేస్తున్నారు. మొత్తము ఆ సర్వే ప్రకారం మేము కానీ వచ్చి మా పొలాలు ఇయ్యని చూపించినాం. అది కాక ఈ పొలం పైరేసిన అతను వ్యక్తి ఇంతవరకు ఈ పొలం సగాలు రాలేదు. మరి అతను ఎక్కడుండో ఏమో తెలియదు. పూర్వం తర్వాత మాకు ఎంఆర్ఓ కానీ అధికారులు కానీ ఈ పొలం జోలికి మేము చెప్పేదాకా మీరు వెళ్ళొద్దంటే మేము అలాగనే ఉండిపోయాము. కానీ గోపాలరావు అనే వ్యక్తి, మద్దినేని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈ పొలము దౌర్జన్యంగా దున్ని ఈ పైరేసినారు. కానీ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఓ గారిని, అధికారులని మొత్తాన్ని మేము దండం పెట్టి ప్రార్థిస్తే మేము అడుగుతున్నాం. మా ఎస్సీ మాదిగల కులాలకు 50 మంది దాకా వచ్చి ఉన్నాము. అందుకు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. గారిని, విఆర్ఓ గారిని, అలాగే సర్వేర్ గారిని, పై అధికారులను కానీ, కలెక్టర్ గారిని కానీ మాకు ఎస్సీ మాదిగలమైన మాకు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం.